మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటే ఏం చేస్తారు? నేనైతే ఎగ్ రైస్ చేస్తా ఎక్కువగా. బట్ ఇప్పుడు శ్రావణం కదా, అందుకే ఇంకా లెమన్ రైస్ చేస్తున్నా. మ్యారేజ్ కాకముందు ఇంట్లో చలనం అసలు తినేదాన్ని కాదు. ఎంతైనా పెళ్ళైతే చాలా చేంజ్ అవుతాం కదా. ఇప్పుడు అసలు అన్నం పడేయాలంటే ధైర్యం కాదు నాకు. చలనం ఉంటే దాన్ని ఏదో ఒకటి చేసుకొని తినేయడమే. నా స్టైల్లో అయితే ఇలానే చేస్తా. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యాక 3 to 4 వెల్లుల్లి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కల్లిమాకు, పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కలిపెట్టుకున్న రైస్ కూడా వేసుకొని తగినంత సాల్ట్, ఒక 2 లెమన్స్ పిండుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇవాళ. మా పిల్లలు, మా హస్బెండ్ బంగ్లాపైకి వెళ్ళారు. ఇక వాళ్ళకి ఇచ్చేద్దామని నేను కూడా బంగ్లాపైకి వెళ్ళి ఇచ్చేసాను. ఇక వాళ్ళు తింటున్నారు. మా నిహాన్వి అయితే వాళ్ళ చెల్లెమ్మకు తినిపిస్తుంది. అంతే ఈ వీడియో. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.